వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య లాగ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నా. ఫిష్ ఫ్రై ఎలా చేస్తానో వీడియో అయితే కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. అందరూ అన్నారు బాగున్నారా? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మన ఛానల్లో చేపలు ఫ్రై చేయబోతున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటనేది ఈ వీడియో మాత్రం కంటిన్యూ అయ్యింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి మన వీడియో ఇంకొంతమంది కాడికి అయితే వెళ్తానికి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇగో చూడండి, ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకుంటున్నాం చేపలు చూపిస్తాను. ఇగో నేనైతే ప్లేట్లో పెట్టి ముక్కలను అయితే అడ్డంగా కట్ చేసుకుంటున్నాను. అలా 4 సార్లు అటు ఇటు కట్ చేయాలి. కట్ చేసుకుంటే మనం పెట్టి ఉప్పు కారం అండ్ ముక్కల్లోకి వెళ్ళిద్ది అన్నమాట. ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మనం పైన రాసి పెట్టామనుకో లోన ఉప్పు కారం పట్టదన్నమాట. అందుకని ముక్కలను అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ముక్కలు అయితే కటింగ్ అయితే అయిపోయినాయి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను చూడండి. కొంచెం పసుపు, ముక్కలకి సరిపడినంత కారము, సరిపడినంత కారం అయితే సరిపడినంత అయితే వేసాను. ఇప్పుడు ముక్కలకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు అల్లము, చిన్నులపాయ, కొబ్బరి, ధనియాలు పౌడర్ అయితే చేశాను ఫ్రెండ్స్. రోట్లో వేసి బాగా మెత్తగా పొడి కొట్టాను. ఇప్పుడు ఇవి కూడా వేసాను. ఇప్పుడైతే మనం ముక్కలకి పట్టించుకుందాం. అట్లా ముక్కలకి మనం ఘాట్లు పెట్టాం చూడండి చేపలకి. ఆ చేపల ఘాట్లలో కూడా మనమైతే పెట్టాలి ముక్కలకి. నేను ఎట్టయితే చూపిస్తున్నాను వీడియోలో అలా పెట్టుకొని ఫ్రై చేయాలన్నమాట. చూడండి, 3 అలానే పెట్టుకోవాలి. ఈ చేపలు వచ్చి చిప్పలు, ఇట్లా పేరు గురకలు, చిప్పలు అంటారు. సో 2 భాషలో 2 అంటారు. ఫైనల్గా అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైంది ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేడైనప్పుడు అటు ఇటు మనం తిప్పుకోవాలి. కొంచెం పెద్ద మంట కాకుండా కొంచెం లైట్గా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ముక్కలు అనేది మాడిపోకుండా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇవి అనేది చెరువులో పట్టుకొచ్చిన చెప్పలు. ఈరోజు మన ఛానల్లో చేపల ఫ్రై ఫ్రెండ్స్. ఆదివారం ఈరోజు మేమైతే ఇదే చేసుకుంటున్నాము. మా పిల్లలు మేమందరం కలిసి ఈరోజు అయితే ఇది. అండ్ చేపల పులుసు ఉదయం చేశాను. ఇప్పుడు నేను ఇది వచ్చేపాటికి మధ్యాహ్నం 2 గంటలకు చేస్తున్నాను. చూడండి, ఫ్రై అయితే అయింది. తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మిగతా 2 కూడా మళ్ళీ అదే ఆయిల్లో వేసుకుందాం మనం. సో బాగానే చూడండి ఫ్రెండ్స్, చూడటానికి తినాలనిపిస్తుందా? తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అండ్ చేపల ఫ్రై తిన్న వాళ్ళు ఆ టేస్ట్ చూస్తే ఇంకొకసారి మళ్ళీ అదే చేసుకుంటారన్నమాట. సో మేము ఎప్పుడైనా చేపల పులుసే వండుకుంటాం ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం ఫ్రై చేసాము, పులుసు చేసాం. అండ్ ఫ్రై ఎప్పుడు వండుకుంది కాబట్టి ఫ్రై అయితే మాకైతే ఇష్టంగా తిన్నాము. చాలా బాగా వచ్చింది. ముక్కలు అయితే ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. చూడండి, గోల్డ్ కలర్ కూడా వచ్చేసినాయి. మీరు అనుకోవచ్చు 3 వేపుకున్నారు ఏంటా అని. సో ఎందుకంటే నేను కొంత ముక్కలు తీసి పులుసు అయితే పెట్టాను కదా, ఈ 3 అయితే ఇంకా ఫ్రై చేశాను. ఫ్రై ఎందుకంటే ఎప్పుడు తినరు కదా, తింటారా లేదన్నట్టు చేశా. కానీ తిన్నారు. చాలా బాగా వచ్చింది కూర ఫ్రై మాత్రం. అండ్ ఫైనల్గా ఫ్రై కూడా రెడీ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
చూడండి ఎలా ఉంది ఏందనేది మీకు చెప్తాను తిని. ఆయన ముక్కలు కాలుతాయి ఫ్రెండ్స్. నేను అనుకున్నది అసలు బాగా వచ్చిద్దా లేదా అనుకున్నాను, కానీ నేను ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది ఫ్రై మాత్రం. సో అంత బాగుంది. నా లైఫ్లో ఎంత ఎప్పుడు బాగా కుదిరి ఉండదు, కానీ నేను ఎప్పుడు చేసి ఉండను. సో బాగుంది. ఇక్కడైతే మా పిల్లలు మా ఊరు అందరూ అయితే బాగుందని చూసారు. ఫ్రై ఎలా చేసుకున్నాము. ఫ్రై అయితే మస్తుగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. తింటున్నారు మా అమ్మాయి వాళ్ళు. ఇంకా చూడండి మా వారు అందరు అసలు మా వారు మా పిల్లలు అయితే భలే ఉంది భలే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియోని మేము ఎప్పుడు తెచ్చుకున్నా సరే కూర పులుసు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు